మీరు ఎవరన్నా ఒకటి రెండు క్వశ్చన్స్ అడగాలంటే మీరు అడగండి, డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తా. వన్ ఆర్ టూ వారికి ఒకసారి మైక్ ఇవ్వండి. Sir, we've received the questions. Sir, we will announce the questions. Karunakar, we've received the questions from them, sir. వన్ ఒక 5-6. సార్ ప్లీజ్. నా పేరు సత్యనారాయణ చౌదరి, వెస్ట్ గోదావరి. సార్ ఇప్పుడు మీరు సెకండరీ లాంగ్వేజ్ తెలుగు అని చెప్పారు కదా, సేమ్ అలాగే ఇక్కడ సెటిల్ అయిన చాలా మంది పిల్లలకి అండర్ గ్రాడ్యుయేట్స్లో సీట్స్ రావట్లా బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఆర్ సిటిజన్స్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ స్పెషల్ ప్రివిలేజెస్ టు గెట్ ఎ సీట్ ఇన్ NUS or NTU in the admission process. That also will take it up. So can you, yeah, we are looking for your... No, అందుకనే మనం ఇప్పటి నుంచి కొన్ని దేశాలకు కొన్ని రూల్స్ ఉంటాయి. మనం కూడా వాళ్ళతో మాట్లాడి ఎట్లా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ నేను టేకప్ చేస్తాను. ఈ ఇష్యూ కూడా టేకప్ చేసి పరిష్కారం చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. అమ్మాయికి మహిళలకు కూడా సమాన వారి ముందు అవసరమైతే ఒకరికి ఎక్కువ మహిళలకే ఇద్దాం. నమస్కారం అండి. ఏమమ్మా? మేము దాదాపు 20 ఏళ్ల నుంచి సింగపూర్లో ఉంటున్నాము. మా పిల్లలు ఇక్కడే పుట్టారు, పెరిగారు, పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ తెలుగు మాతృభాషలాగా నేర్చుకునే అవకాశం మాకు లోకల్ స్కూల్లో లభించట్లేదు. దాని గురించి ఏదన్నా ఒక ఒక ప్రొవిజన్ ఇస్తే ఇక్కడ లోకల్ స్కూల్లో లాంగ్వేజ్ తెలుగు లాగా నేర్చుకుని, తెలుగు లాంగ్వేజ్ నేర్చుకుని పరీక్షలు తెలుగులో ఇవ్వగలిగే అవకాశం మాకు మా పిల్లలకి కల్పించండి. తద్వారా తెలుగు భాష కంటిన్యూ అవుతుందండి. డెఫినెట్గా అమ్మా నేను టేకప్ చేస్తాను. తప్పకుండా సింగపూర్లో కూడా మీరు తెలుగు నేర్చుకునే పరిస్థితి వస్తుంది. దానికి ఏం చేయాలో చేద్దాం. 100% విల్ గెట్ ఇట్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ విజయవాడకి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్, అలాగే తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్స్ తొందరలోనే విజయవాడకు ఉంటాయి, విశాఖపట్నానికి ఉంటాయి, తిరుపతికి కూడా ఫ్లైట్స్ ఉంటాయి. ఏం అనుమానం అవసరం లేదు. ఎందుకంటే మీరంతా కూడా ఇప్పుడు చూస్తే దగ్గర 50 లక్షల మంది ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు. అది 1 కోటి 2 కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు రావడానికి పోవడానికి అవసరం కూడా. వ్యాపారాలు కూడా చేయాలంటే మళ్ళా ఫ్రీక్వెన్సీస్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఒకరోజు సింగపూర్లో ఉంటారు, ఒకరోజు విజయవాడలో ఉంటారు, మళ్ళీ అవసరమైతే ఒకరోజు న్యూయార్క్ పోయి వస్తారు. కాబట్టి అలాంటి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు చేసే పరిస్థితి వస్తుంది. దానికి ఏం చేయాలనో కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత నాది. దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. అవసరమైతే అమరావతిలో ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడుండే ఎయిర్పోర్టే కాకుండా ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక 6-7 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వస్తాయి. విల్ డూ ఇట్. హలో నమస్తే సార్. ఈ సైడ్ నెక్స్ట్, ఈ సైడ్ ఎవరన్నా ఉంటే ఎవరు? ఆ అమ్మాయికి ఇవ్వండి, అక్కడ ఇవ్వండి, పైన వారికి అక్కడ లేసిన వారికి ఆవిడకి ఇవ్వండి. చూడమ్మా, మాట్లాడమ్మా. మాన్యులు పూజ్యులు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభివందనలు, సుస్వాగతం సింగపూర్కి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ యూనివర్సిటీస్ అందరూ కూడాను టాప్ క్రీమ్ ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి అనుసంధానం చేస్తారు. అంటే దే క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ద టాప్ యూనివర్సిటీస్. సో హౌ యు ఆర్ గోయింగ్ టు గివ్ దట్ ఎంప్లాయ్మెంట్ to the Andhra people to work with the government organizations to make the government much better as well as to make the state much better? Thank you, ma'am. ఏదైతే వారు చెప్పింది, ఇక్కడ సింగపూర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వే వాళ్ళ క్యారియర్ కావాల్సినటువంటి స్కిల్స్ అవన్నీ కూడా ముందుగానే ఇస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఇండస్ట్రీతో కూడా లింక్ పెట్టి ఆ ఇండస్ట్రీ కూడా కరికులం తయారు చేసి పాలిటెక్నిక్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ చేయడం, టెక్నికల్ స్కిల్స్ ఇవ్వడం అన్నీ చేస్తున్నారు. కానీ రెండున్నాయమ్మా మీరు చెప్పిన దాంట్లో.
మనం చేస్తే మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలు వస్తాయి. మీరు అప్పుడు సింగపూర్కి వచ్చే పరిస్థితి రాదు. మన రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి. విదేశాల్లో కూడా నాలెడ్జ్ ఎకానమీలో మీ సత్తా చాటు చెప్పే పరిస్థితి రావాలి. ఫిజికల్ గా అవసరమైతే రావచ్చు, లేకపోతే మీ ఊర్లోనే కంపెనీ పెట్టుకొని ప్రపంచం మొత్తం మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. రెండు అనుసంధానం చేస్తున్నాం. రెండు అనుసంధానం చేసి కరికులమే మారుస్తాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడే ఉన్నాడు. ఆయన స్టాన్ఫోర్డ్లో చదివాడు కాబట్టి ఆయన ఆలోచించాల్సింది మొత్తం నాలెడ్జ్ అంతా ఉపయోగించుకొని ఫ్యూచర్కి ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలనో అలాంటి ఎడ్యుకేషన్ ని కరికులం ద్వారా కోర్సెస్ ద్వారా తెచ్చే బాధ్యత అయింది. డెఫినెట్ గా చేస్తారని నమ్మకం ఉంది. చేస్తారు. విల్ డూ ఇట్. Thank you very much, sir. Thank you. And just for information, because of your visionary, now I'm working for Rolls-Royce as a senior IT program manager. And I wish that Rolls-Royce should come to AP to Yep. create employment, and I'll do my best. ఏ ప్రాజెక్టులో పనిచేస్తున్నామో? I'm working now in artificial intelligence as well as SAP ERP applications. I'm leading a cloud team, sir. Thank you, And Kali. I'm privileged to say that it's all your visionary that made me to stand here and speak here. ఓకే అమ్మా, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తా ఉంది, కానీ అభిమానం ఉంది. నాకు మాత్రం మీరు డబ్బులు ఇవ్వడం లేదమ్మా. That's the reason, sir. I really wish that Rolls-Royce should come over to AP to start its fleet of workmanship to create engines. Yes. I'll do my best. And there is a delegate coming on next week, 4th of August, from our headquarters. I wish I could speak to them. కనీసం అమ్మా నాకు నా మీద గౌరవంతో ఒక పని చేయి. Chepandi, sir. మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళు నీకంటే పేదవాళ్ళు ఉంటారు. ఒక 2-3 కుటుంబాలు నీ శక్తి మేరకు P4 కింద తీసుకొని వాళ్ళు కూడా పేదరికం నుంచి పైకిదా, అదే నాకు చాలు. Definitely, sir. And besides this, we also have passion. That's the reason we have started together with a group of friends, an event management company, and creating employment for some of the people here in Singapore. థ్యాంక్ యూ అమ్మా. Thank you, sir. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉంటుంది. నేను ఆర్థిక సంస్కరణని ప్రమోట్ చేసిన వాడిని మొదటి వాడిని. పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు పెడితే 95లో నేను సీఎం అవుతానే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ప్రారంభించింది, అమలు చేసింది నేనే అమలు చేశాను. ఒక ప్రైవేట్ సెక్టర్లో పవర్ ప్రాజెక్ట్ తేవడం, ఒక ప్రైవేట్ సెక్టర్లో ఎయిర్పోర్ట్ రావడం, పోర్ట్ రావడం, టెలికమ్యూనికేషన్లు తీసుకురావడం, ఐటీ కంపెనీలు పెట్టడం, కాలేజీలు పెట్టడం అన్నీ చేశాను. ఇవన్నీ కూడా మనం P3 అంటాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు సింగపూర్ గవర్నమెంట్లో కూడా కంపెనీలు పెట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ముందుకు పోయారు. కానీ దీనివల్ల సంపద వచ్చింది, సదుపాయాలు వచ్చాయి, కానీ ఆర్థిక అసమానతలు పెరిగాయి. పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉన్నారు. అందుకే నేను ఒక సంకల్పం చేశాను. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా చేయలేదు. P4 అనేది ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో జీరో పావర్టీ మొదటి విడత 2029కి వరల్డ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ పేదవాడుగా ఉండడానికి వీలు లేకుండా సాధిస్తామని సింగపూర్లో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.